నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కోడి రామకృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి గారితో తొలి ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపుని కోడి రామకృష్ణ గారు తెచ్చుకున్నారు. దాంతోపాటు డివోషనల్ సినిమాలకి గ్రాఫిక్స్ అద్ది తెలుగు పరిశ్రమ ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసి ప్రేక్షకులను అలరించారు. థియేటర్స్కి రప్పించి పూజలు అందుకున్న గొప్ప అరుదైన దర్శకుడు అంటే కోడి రామకృష్ణ గారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన అరుంధతి సినిమా ఏ రేంజ్ రికార్డులు బ్రేక్ చేసింది అనేది మనందరికీ తెలిసిందే కదా. మన మధ్య ఆయన లేకపోయినా ఆయన సినిమాల గురించి ఏదో చోట ఎక్కడో దగ్గర వార్తలు వస్తూనే ఉంటాయి. ఇవాళ కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన అరుంధతి సినిమా గురించి మీకు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాం. ఇక ఆ డీటెయిల్స్ అందించడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా థియేటర్లో హారతులు, పూనకాలు ఇంకా అంతకు మించి అని అంటే అది కోడి రామకృష్ణ గారి వల్లే సాధ్యమైంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అరుంధతి అనే సినిమా అనౌన్స్ చేసినప్పుడు అసలు ఆయన మైండ్లో మెదిలిన కథ ఏంటి, రూపాంతరం చెంది ఇక్కడ దాకా ఆ జర్నీ అనేది అద్భుతం సృష్టించినంత వరకు ఒక్కసారి ఆ జర్నీ. మీరు చెప్పిన హారతులు పూనకాలు అమ్మోరు సినిమాకి ఇక్కడ అంజీ అప్పటికే 5-6 సంవత్సరాల కష్టం కాస్త వృధా అయింది. శ్యాంప్రసాద్ రెడ్డి గారి కన్నకళ ఏదైతే ఆ కన్నకళ వృధా అయిందో ఆయన పూర్తిగా ఒక డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోయి ఆయన అసలు ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఇప్పుడు నవ్వుతూ తుళ్ళుతూ జోక్స్ వేస్తూ చాలా అంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారి దగ్గర ఉంటే మనకు తెలియకుండా ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక ఎనర్జీ లెవెల్స్లో ఉంచుతారు మనల్ని. చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. నేను అంజీ సమయంలో ఆయనని కొన్నిసార్లు కలిసినటువంటి వాడిగా, ఈ మధ్య కూడా ఒక శుభ కార్యక్రమంలో కలిసినప్పుడు కూడా అదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అవుతున్నటువంటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు. ఆ డిప్రెషన్కి లోనవటం శ్యాంప్రసాద్ రెడ్డి గారి అర్ధాంగికి నచ్చలా. ఏంటి నా ఇలా అయిపోయారు, ఈయనను ఒక జుబ్లెంట్ మూడ్లో మళ్ళీ మనుషుల ప్రపంచంలోకి తీసుకురావాలి, నన్ను మామూలు వాడిగా మార్చాలని చెప్పి ప్రతి శని ఆదివారాలు స్నేహితులు బంధువులు అందరినీ ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళందరితో కలిసి కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని ఇష్టమైనటువంటి వండి తినేటటువంటి ఒక కార్యక్రమం పెట్టారు ఈవిడ. అలా ఒక ఆదివారం ఒక మేనత్త గారు వచ్చారు. ఆవిడ గద్వాల్ సంస్థానానికి చెందినటువంటి వారు ఆడపడుచు, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మేనత్త. ఆవిడ గద్వాల కోట గురించి, గద్వాల యొక్క సంస్థానం గురించి, గద్వాల వారసత్వం గురించి దాని గురించి చెప్తూనే ఉంటే ఆయనకి విన్న కొద్దీ ఆయనకు తెలుసు, చిన్నప్పటి నుంచి ఆయన విన్నవే ఆ కథలన్నీ. వింటున్న కొద్దీ ఆయనకి ఇంకా వినాలనిపించిన తర్వాత వీళ్ళది శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళది నెల్లూరు జిల్లా. ఆయన ఎవరల్లుడో తెలుసు కదా మీకు, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అల్లుడు. ఈ నెల్లూరు జిల్లా కాబట్టి వీళ్ళ తాతగారు వెంకటగిరి సంస్థానంలో ఒక గ్రామాధికారి, శ్యాంప్రసాద్ రెడ్డి గారి తాతగారు. ఆయన ఆ చిన్నప్పుడు చెప్పిన ఒక కథ ఒకరోజు ప్రస్తావనకు వచ్చిందంట. ఏంటంటే వెంకటగిరి సంస్థానం ఏదైతుందో ఆ రాజావారికి ఒక కూతురు, ఆ కూతురు పనివాడితో సంబంధం పెట్టుకుంది. ఒకరోజు రాజావారు బయటికి వెళ్ళి ఏదో పనుండి ఆయన వెనక్కి వచ్చేటప్పటికి గదిలో కూతురు పనివాడు ఉన్నారని అర్థమైంది ఆయనకి. గదిలో ఉన్నారు. అర్థమైన తర్వాత ఆయన వెలుపలికి వచ్చి రాజావారు ఏం చేశారంటే సేవకులందరినీ పిలిచి ఆ గదిని సమాధి చేసేయండి అన్నాడు ఆయన. ఓకే, గదిని సమాధి చేసేసేయండి అన్నాడు. లోపల ఉన్న వాళ్ళు వెలుపలికి రాలేరు. సమాధి చేసేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థానాన్ని మొత్తం ఖాళీ చేసి ఆయన ఊరు వెలుపలికి వెళ్ళిపోయారు. ఒక 6 నెలల పాటు అక్కడి నుంచి హాహాకారాలు వినిపించేవి, అరుపులు వినిపించేవి, కేకలు వినిపించేవి అన్నది అది శ్యాంప్రసాద్ రెడ్డి గారిని వెంటాడటం మొదలుపెట్టింది. ఓకే, వెంటాడటం మొదలుపెట్టిన తర్వాత ఈ గద్వాల కోట, ఈ వెంకటగిరి సంస్థానంలో జరిగిన ఈ సంఘటన వీటన్నిటిని కలబోస్తే కథ అవుతుందని అనిపించింది ఆయనకి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఎం శ్యాంప్రసాద్ రెడ్డిస్ బ్రెయిన్ చైల్డ్. ఓకే, అరుంధతి అనేది. ఇక్కడ అంజీ సినిమాకి ఈలోపు నేషనల్ అవార్డు వచ్చింది గ్రాఫిక్స్కి. అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కొంచెం తేరుకున్నారు. మనం పడిన కష్టానికి గుర్తింపు లభించింది కాబట్టి టీం అందరికీ పార్టీ ఇచ్చారు ఆయన. ఆ రోజు రాత్రి అందరూ పార్టీలో హుషారులో జోష్లో వాట్ నెక్స్ట్ అంటే దీనిని మరిపించే ఒక సినిమా తీయాలి, కాకపోతే అది ఖచ్చితంగా విజయం సాధించాలి, మీరు అందరు సిద్ధమని అడిగారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అందరు సిద్ధమే అన్నారు. ఫస్ట్ డైరెక్టర్ సభాపతి గారే, కోడి రామకృష్ణ గారు కాదు. ఓకే,
సభాపతి గారిని పిలిచి, ఆయన చాలా మంచి సినిమాలు చేశారు. నాకు ఆయన సినిమాల్లో విఐపి అనే సినిమా చాలా ఇష్టం. నాకు సభాపతి గారు డైరెక్ట్ చేసిన సినిమా చాలా బాగుంటుంది, ప్రభుదేవ అబ్బాస్. ఆయన పిలిచి ఈ కథ అనుకున్నాను, ఇట్లా ఒక కథ అనుకున్నాను, నాకు నువ్వు క్లైమాక్స్ షూట్ చేసి ఒక వీడియో షూట్ చేసి ఇవ్వంటే టీవీ ఆర్టిస్టులను పెట్టి ఆయన ఏదో వీడియో షూట్ చేసిస్తే ఆయనకు నచ్చకపోతే టీవీ ఆర్టిస్టులని వాళ్ళని పెట్టి నార్మల్ కెమెరాస్ తీస్తే ఇలాగే వస్తుంది, లేదు రెగ్యులర్ ఆర్టిస్టులను పెట్టి చూపించంటే రెగ్యులర్ ఆర్టిస్టులను పెట్టి తీసాడు ఆయన. హీరోయిన్ సెలక్షన్కి తర్వాత జరిగింది, హీరోయిన్ సెలక్షన్ ఎలా జరిగింది తర్వాత చెప్తాను. రెగ్యులర్ ఆర్టిస్టులను పెట్టి చేసినా అలాగే ఉంది. అది నచ్చలా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి. ఫ్లైట్ ఎక్కిస్తాడు, చెన్నై ఫ్లైట్ ఆయన ఎక్కించేశారు టికెట్ తీసి. మీకు ఇక్కడ ఈ పాత్ర ఏదైతే ఉందో ఈ టైటిల్ ఏం పెట్టాలి ఈవిడికి అన్నప్పుడు మనకు పెళ్ళిళ్ళలో అరుంధతి నక్షత్రం చూపిస్తారు కాబట్టి అరుంధతి పేరు బాగుంటుందని అరుంధతి, సౌండింగ్ బాగుందని అరుంధతి సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ హీరోయిన్ అనుష్క గారు కాదు, మమతా మోహన్ దాస్. ఓకే, మమతా మోహన్ దాస్ లిటరల్లీ సెలెక్టెడ్. అంటే హైట్ ఉంటే, అప్పటి వరకు చూసిన వాళ్ళ హైట్ ఉంటే డిగ్నిటీ ఉండట్లా, డిగ్నిటీ ఉంటే లుక్ ఉండట్లా, లుక్ ఉంటే గ్రేస్ ఉండట్లా, ఇట్లాంటి ఒక పాత్ర అనమాట అది. మమతా మోహన్ దాస్ గారు నచ్చారు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి. మమతా మోహన్ దాస్ గారికి కాలు వెళ్ళిపోయింది, రమ్మని చెప్పేశారు. మమతా మోహన్ దాస్ గారికి అక్కడ ఎవరో చెప్పారు, ఇంత సినిమా అంటే నెలలు కాదు సంవత్సరాలు తీసుకుంటాడు ఆయన, ఓకే నీ కెరీర్ క్లోజ్ అయిపోతుంది అనేటప్పటికి ఆవిడ డ్రాప్ అయిపోయింది. రాంగ్ ఫీడ్బ్యాక్. అప్పుడు అనుష్క గారిని పిలిపించారు. అనుష్క గారు వెళ్ళడానికి ముందు కూడా అనుష్క గారు అప్పటికి ఏం చేశారు, సూపర్ చేశారు, విక్రమార్కుడు చేశారు. రాజమౌళి గారిని అడిగింది ఇవిడ. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆయన పిలిచారు, ఏంటి ట్రాక్ రికార్డ్ ఏంటి ఎవ్రీథింగ్ అంటే అసలు ఫస్ట్ రాజమౌళి గారు ఎగ్జైట్ అయిపోవటం మొదలు పెట్టారంట. శ్యాంప్రసాద్ రెడ్డి గారు పిలిచారా, శ్యాంప్రసాద్ రెడ్డి గారి సినిమాలో హీరోయిన్గా పిలిచారా, ఫస్ట్ అర్జెంటుగా వెళ్ళి ఒప్పేసుకున్నావు, ఎంత ప్యాషనేట్ పర్సనాలిటీ తెలుసా, ఫిల్మ్ మేకర్ తెలుసా, అద్భుతాలు సృష్టిస్తాడని వెంటనే ఒప్పేసుకో. అసలు రాజమౌళి గారు ఎగ్జైట్ అయిపోతుంటే అనుష్క గారికి అర్థమైందంట శ్యాంప్రసాద్ రెడ్డి గారు మామూలు వ్యక్తి కాదు. ఓకే, ఆవిడ వెళ్ళి సైన్ చేశారు. అప్పుడు ఈ సభాపతి గారు ఇదంతా అయిన తర్వాత అప్పుడు కోడి రామకృష్ణ గారికి పిలిపెళ్ళి. కోడి రామకృష్ణ గారికి పిలిపెళ్ళిన తర్వాత కోడి రామకృష్ణ గారు ఒక విధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారికి బలం అనుకోవాలా, శ్యాంప్రసాద్ రెడ్డికి బలహీనత అనుకోవాలా కోడి రామకృష్ణ గారు అంటే ఇవాళకి అంటే నేను డిఫరెన్స్ చెప్తాను మీకు. సందర్భం కాకపోయినా డివేట్ అయ్యి అమ్మోరు సినిమా మొదట దర్శకుడు కూడా కోడి రామకృష్ణ గారు కాదు, ఓకే వైవి రామారావు అని ఆయన డైరెక్షన్, సీనియర్, మొన్న మధ్య కాలం చేశారు ఆయన. ఆయన కొంత సినిమా చేసిన తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఆయన తీస్తున్నటువంటి పద్ధతి పాత భక్తిరస సినిమాలు ఎలా ఉంటాయో అలా ఉంది. ఆ టోన్ నచ్చలేదు శ్యాంప్రసాద్ రెడ్డి గారికి. వద్దని చెప్పి పక్కన పెట్టి కోడి రామకృష్ణ గారిని పిలిచి కోడి రామకృష్ణ గారే దాన్ని టేక్ ఓవర్ చేసుకుని ముందుకు తీసుకెళ్ళారు. మీకు ఆ ప్రీవియస్ ఏదైతే ఉంటుందో వైవి రామారావు గారు షూట్ చేసింది మొదట మనకు కొంత సినిమా వైవి రామారావు గారు షూట్ చేసిన సీన్స్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. మీ కోడి రామకృష్ణ గారు డైరెక్ట్ చేసినటువంటి సీన్స్కి వైవి రామారావు గారు డైరెక్ట్ చేసిన సీన్స్కి చాలా స్పష్టంగా మనకి తేడా అర్థమైపోతుంది. ఒక జంప్ ఉంటుంది మీకు సినిమా, మీకు ఒక టెక్నికాలిటీ దగ్గర, కెమెరా లైటింగ్ స్కీమ్స్ దగ్గర, ఒక టోన్ దగ్గర ఒక జంప్ ఉంటుంది. ఆ జంప్ దగ్గర నుంచి కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ చేశారని టెక్నాలజీ గురించి తెలిసిన వాళ్ళకి అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి కోడి రామకృష్ణ గారు చేశారు. ఓకే, అలా కాకుండా ఇక్కడ ఏంటంటే కోడి రామకృష్ణ గారు ఏంటి అప్పటికి తలంబరాలు, ఆహుతి, అంకుశం ఇవి కోడి రామకృష్ణ గారు, ఆ తర్వాత అమ్మూరు, మధ్యలో ఆగ్రహం కేఎస్ రవిని ఆయన డైరెక్ట్ చేశాడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అమ్మూరు, అంజి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ ఖచ్చితంగా విజయమే కావాలి, ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్సే కావాలి సినిమా. ఫెయిల్యూరు అంగీకరించడానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైన తర్వాత ఏంటంటే మొదట పశుపతి పాత్ర చేయాల్సింది తమిళ నటుడు పశుపతి గారు. పశుపతి గారు సెలెక్టెడ్, పశుపతి గారికి మేకప్ చేసేసారు. పశుపతి గారి అఘోరా గెటప్లో ఆయన అఘోరా గెటప్ వేసి చేసేసారు. ఆ పేరు ఆయన పేరే పెట్టేశారు ఆ పాత్రకు పశుపతి అని చెప్పేసి. మీకు ఎప్పుడైతే యంగ్ ప్రీవియస్ ఆ అరుంధతిని మోహించాల్సి వచ్చినటువంటి ఆ ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్కి వచ్చేటప్పటికి పశుపతి గారు అసలు ఫిట్ అవ్వట్లా. ఓకే, అందుకు పశుపతి గారిని వద్దని చెప్పి అప్పుడు అతడు ఇవి చేసిన మన సోను సూద్ గారిని తీసుకొచ్చారు. చంద్రముఖి అతడు అవే చేశాడు అప్పటికి మనకు సోను సూద్ గారిని పిలిచిన తర్వాత మేకప్కి 5 గంటలు పట్టిందంట. ఆ ఘోర మేకప్పే చేసి చూశారు ఫస్ట్. మామూలుగా చాలా బాగుంటాడు సోను సూద్ గారు, ఆ యంగ్గా ఉన్నప్పటి
క్యారెక్టర్ హీఈస్ ఫిట్. అఘోరా గేటప్ 5 గంటలు పట్టేటప్పటికి సోనూ సూద్ గారు అవసరమా వెళ్ళిపోదాం అనుకున్నాడంట, చెప్పాడంట ఆ విషయం. ఇంత టైం ఏంటండి, ఇంత టైం మేకప్కి ఏంటి అదంటే అప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూర్చుని ఆ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి స్కెచెస్ అన్నీ చూపించాడండి. ఇలా ఉన్న ఈ క్యారెక్టర్ ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే ఇదేదో చాలా గ్రేట్ జర్నీ లాగా ఉంది, కంటిన్యూ అవుదాం వీళ్ళతో. మీకు ఆ సినిమాకి ఆయన మాట్లాడుకున్న రెమ్యునరేషన్ 18 లక్షలు, ఎక్స్ట్రా డేట్లు ఇవ్వటం వల్ల 45 లక్షలు వచ్చింది మొత్తంగా ఆయనకి. 48 లక్షలు, ఇంకో 25 లక్షలు ఎక్కువ వచ్చినాయి ఆయనకి. మీకు 250 అడుగుల ఫ్లోర్ కావాలండి. మనకు స్టూడియోలు అన్ని అడుగుల ఫ్లోర్స్ ఉండవండి. అందుకని అన్నపూర్ణలో 2 ఫ్లోర్స్ తీసుకుని ప్యాలెస్ సెట్ ఏం చేశారంటే 2 ఫ్లోర్స్లో 2గా విభజించి చేశారు. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. దాన్ని మొత్తం తీసుకొచ్చి క్లబ్ చేసుకుంటే మీకు ఒకటిగా కనిపించేటటువంటిది ఇది. మీకు 4 నెలలు పట్టింది సెట్ వేయటానికి. 4 నెలలు 85 lakhs తేలింది ఖర్చు. ఓకే. ఆ సెట్లోనే మీకు సాంగ్ కానీ, డ్రమ్ సాంగ్ కానీ, తర్వాత మేజర్ పార్ట్ సీన్స్ కానీ అక్కడే జరుగుతుంది కాబట్టి టెక్స్ టైం అనమాట. బనగానపల్లి కోటలో కొన్ని సీన్స్ చేశారు. బనగానపల్లి వెళ్ళి అది పాడుబడిన కోట, అది ఆ పాడుబడిన కోటని ఏం చేశారు, మొత్తం సున్నం కొట్టించి కడియం నర్సరీ నుంచి 25 లారీల నుంచి మొక్కలు తీసుకెళ్ళి ఒక పెద్ద గార్డెన్ క్రియేట్ చేసి ఆ ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ పాడుబడిన కోటలో కొన్ని సీన్స్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి VFXకి సంబంధించినటువంటి రాహుల్ నంబియార్. అంజికి అతనే చేశాడు. ఇక్కడ కూడా మనం డివేట్ అయ్యి ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. అంజీ 2004 జనవరి, నేను 2002 హైదరాబాద్కి వచ్చాను. వచ్చి ఒక బ్యాచిలర్గా టాప్ ఇన్ కేఫ్ అని అక్కడ రోజు ఉదయాన్నే టీ తాగడానికి, ఆ తర్వాత టిఫిన్ చేయడానికి వెళ్ళి కూర్చుని ఉంటే ఒక తెల్లగా ముద్దుగా పాలుగారే బొగ్గలతో ఒక కుర్రాడు, ఆ కుర్రాడు వైఫ్ వచ్చి కూర్చుని వాళ్ళు టీ తాగి, ఇద్దరు మలయాళీస్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరో తెలియదు నాకు. మాట్లాడుకుని ఎదురుగుండా కూర్చునేవాళ్ళు, నేను ఇక్కడ కూర్చునేవాడిని. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోయాడు, అయిపోయేది. అసలు పరిచయం లేదు. వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటుండేవాళ్ళు. కట్ చేస్తే అతనే రాహుల్ నంబియార్. ఓకే. అంజి తర్వాత తెలిసింది నాకు, అరుంధతి వర్క్ చేస్తున్నప్పుడు ఇతనే రాహుల్ నంబియార్ మా కాలనీలోనే ఉండేవాడు, వెంకటరమణ కాలనీ, ఆనందనగర్ కాలనీ. అతనేంటి మేకప్ దగ్గర నుంచి, మేకప్ చేస్తే VFX షాట్స్కి ఎట్లాగ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, చేసిన లైటింగ్ ఏంటి, మీ కాస్ట్యూమ్ ఏంటి, కాస్ట్యూమ్ కలర్ ఏంటి, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ని అతను తీసుకున్నటువంటి విధానాన్ని చూసి నచ్చి అరుంధతి సినిమాకు సంబంధించి రాహుల్ నంబియార్కి శ్యాంప్రసాద్ రెడ్డి గారు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. ఓకే. మీకు అందుకే మెయిన్ పోస్టర్ మీద, పబ్లిసిటీ పోస్టర్స్ మీద, లాలీపాప్స్ మీద కోడి రామకృష్ణ గారి పేరు, శ్యాంప్రసాద్ రెడ్డి గారి పేర్లతో పాటు రాహుల్ నంబియార్ పేరు, KK సెంధిల్ కుమార్ గారు మన సినిమాటోగ్రాఫర్. ఆ సంవత్సరం KK సెంధిల్ కుమార్ గారి జీవితంలో ఒక అరుంధతి, ఒక మగధీర 2 సినిమాలు ఒకే సంవత్సరం అన్నది ఒక అద్భుతం అనమాట. ఓకే. వీళ్ళ పేర్లతో పాటు రాహుల్ నంబియార్ గారి పేరు ఉంటుంది. తర్వాత మీకు ఫకీర్ పాత్రకి నసీరుద్దీన్ షా గారు, నానా పటేకర్ గారు, అతుల్ కులకర్ణి గారు, ఎంతమందిని చూసి మాట్లాడి అనుకుని ఫైనల్గా షియాజీ షిండే గారికి. ఇవాళకి నాకు ఆ పాత్ర చూస్తుంటే ఆ పాత్ర శ్రీహరి గారు చేస్తే చాలా బాగుండేదని అనిపిస్తుంది. ఇవాళకి చూస్తే శ్రీహరి గారు చేసి ఉంటే అని అనిపిస్తుంది. ఎందుకో నాకు అనిపిస్తుంది అలాగే. బాగా చేశారు షియాజీ షిండే గారు, చాలా బాగా చేశారు. అంటే ఆయన భాషకి, అంటే దాని స్లాంగ్ని, అతను ఒక ఫకీర్ దర్గాలో ఫకీర్, ఆయన దానికి న్యాయం చేశారు. అవునన్నా కాదన్నా? మీరంటే శ్రీహరి గారిని ఎందుకు ఊహించుకున్నారు అనేది తెలియదు నాకు. ఎందుకో శ్రీహరి గారు చేస్తే బాగుండేది అని అనిపించింది, నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. అలా ఈ సినిమా ఏంటంటే 55 రోజుల్లో తీద్దాం అనుకున్నారు, 264 రోజులు తీశారు. అంటే ఆల్మోస్ట్ సంబంధం లేదు అసలు, 5 రెట్లు. ఆయనకి ఏంటంటే ఆయన కాంప్రమైజ్ ఎవరండి, శ్యాంప్రసాద్ రెడ్డి గారు అన్కాంప్రమైజ్డ్ ఫిల్మ్ మేకర్. ఆయన తెలుగు సినిమా చరిత్రలో గర్వించదగ్గ ఫిల్మ్ మేకర్స్ పేర్లు రాయమంటే ఖచ్చితంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారి పేరు రాసి తీరాలి మనం. ఓకే. ఎందుకంటే తెలుగు సినిమా సగర్వంగా తలెత్తుకొని ఇవి మా సినిమాలు చెప్పగలిగినటువంటి ఒక అరుంధతి తీశారు, నేషనల్ అవార్డు సాధించినటువంటి ఒక అంజీ ఆయన తీశారు. ఒక అమ్మోరు లాంటి సినిమాతో నేను ఆయన్ని తర్వాత కలిసినప్పుడు, లేకపోతే చిరంజీవి గారి బర్త్డేకి ఆయన వచ్చారు, ఒక బర్త్డే సెలబ్రేషన్స్, మేము సెలబ్రేట్ చేసిన బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చినప్పుడు అమ్మో మనగాడు ఆంధ్రదేశాన్ని అమ్మోరు అనిపించాడు అన్నా నేను. ఓకే. అని విపరీతంగా నచ్చేసింది అది. అమ్మో మనగాడు ఆంధ్రదేశాన్ని అమ్మోరు అనిపించాడు అన్న, అని తగ్గ నచ్చేసింది ఆ రోజు. అట్లాగా ఏంటంటే ఈజ్ అన్కాంప్రమైజ్డ్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఎందుకు రాజీ పడాలి, తప్పు జరుగుతుందని తెలిసినప్పుడు ఆ తప్పు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక ఫిల్మ్ మేకర్ ఆయన.
కాబట్టి అంత అద్భుతమైన సినిమా అరుంధతి రావటం, విడుదల కావటం, 35 ప్రింట్లతో విడుదలైందండి. ఫస్ట్ డే రిలీజ్ రోజు 35 ప్రింట్స్, 360 ప్రింట్లకు ఎగబాకింది. ఓకే. 360 ప్రింట్స్, 35 ప్రింట్లు ఎక్కడ, 360 ప్రింట్లు ఎక్కడ, 14.5 కోట్లు బడ్జెట్ తేలింది. అక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే ఆయన ఒక్క ఏరియా కూడా బిజినెస్ చేయాలి, అమ్మలేదు, సొంతంగా రిలీజ్ చేశారు. ఓకే. కాబట్టి ఏంటంటే ఒకవేళ అంజిలో కోల్పోయింది ఏదైనా ఉంటే తిరిగి అరుంధతిలో తిరిగి ఆయన సాధించుకున్నారు, తెచ్చుకున్నారు, సంపాదించుకున్నారు ఆ కీర్తి. ఆ సినిమా విడుదలై విజయవంతమైన తర్వాత ఆనందంగా ఉన్న సమయంలో వాళ్ళ ఆవిడని అడిగాడంట శ్యాంప్రసాద్ రెడ్డి, నీకేం కావాలో కోరుకో అంటే, మీరు ఇంకో 2 సినిమాల వరకు గ్రాఫిక్స్ జోలికి వెళ్ళనని మాట ఇవ్వండి అన్నారంట. తర్వాత సినిమాలు తీయలేదనుకోండి, ఆయన వేరే విషయం. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ పూర్తిగా వినోద రంగంలో వేరే వైపు వాళ్ళ ప్రయాణం వాళ్ళు సాగించారు, మనందరికీ తెలుసు దాని గురించి. అది కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాకపోతే శ్యాంప్రసాద్ రెడ్డి గారు లాంటి మేకర్స్ సినిమాలు తీయకపోవడం ఒక లోటు. ఓకే. ఎందుకంటే తీయాలి, సినిమాని ప్రేమించినటువంటి, సినిమా శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు సినిమాలు తీయకపోవటం కూడా ఒక లోటు. అలా శ్యాంప్రసాద్ రెడ్డి గారు మనకి తెలుగు సినిమా ప్రియులకి, ప్రేమికులకి అందించినటువంటి ఒక అరుదైనటువంటి జ్ఞాపిక అరుంధతి. నిజంగా ఆ తర్వాత అటు అనుష్క గారి లైఫ్ ఏ రకంగా టర్న్ అయింది మనకు తెలుసు కదా. సోను సూద్ గారిది జేజమ్మ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక మంత్రం అయిపోయింది. వాస్తవానికి ఏంటంటే ఒక 25 పేర్లు రాశారు చింతపల్లి రమణ గారు, సంభాషణలు రాసిన చింతపల్లి రమణ గారు. దానిలో కోడి రామకృష్ణ గారు ఎంపిక చేసుకుంది బొమ్మాళి. ఓకే. అతనికి ఒక మేనరిజం ఉండాలి పశుపతికి, ఆ పశుపతికి ఉన్న మేనరిజం అంటే ఒక 25 రాశారు. నాకు చింతపల్లి రమణ గారు చాలా ఇష్టం నాకు. ఎందుకు అని అంటే ఒక సుస్వాగతం కావచ్చు, ఒక శుభాకాంక్షలు కావచ్చు, తొలి ప్రేమ కావచ్చు, ఆయన సంభాషణలు ఎంత సరికొత్తగా గుబాళించాయంటే, సరికొత్త పరిమళాల్ని తెలుగు సినిమా సంభాషణల్లో పొదిగినవాడు చింతపల్లి రమణ గారు. అలాంటిది ఈ సినిమాకి ఆయన రాసినటువంటి సంభాషణలు. ఈ సినిమాలో నాకు 3 పాత్రలు చాలా ఇష్టం. ఒకటి కైకాల సత్యనారాయణ గారు, మనోరమ గారు, మన జయలలిత గారు. జయలలిత గారు సెకండ్ హాఫ్ దెయ్యం అయిపోతారు కదా, ఆ గోడ మీదకి వెళ్ళిపోతారు, గోడ మీద నుంచి వచ్చి చాలా ఇష్టం నాకు ఆ ఎపిసోడ్. జయలలిత గారు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు ఆ ఎపిసోడ్లో. వీళ్ళు 3 చాలా ఇష్టం నాకు ఈ సినిమాలో. 3 పాత్రలు నాకు చాలా ఇష్టం అనమాట. అలా థియేటర్లో మనకి లకడీ కప్పులు అమరావతి అని ఒక థియేటర్ ఉండేది, తర్వాత క్లోజ్ అయిన థియేటర్స్లో అదొకటి. అమరావతిలో సాయంత్రం ఫస్ట్ షో మొత్తం ప్రేక్షకుల మధ్య ఆ సినిమా కూర్చొని చూడటం ఒక మామూలు అనుభూతి కాదు. బాగా అలసిపోయి సినిమా చూస్తే ఇంకా సేద తీరుతాం అనుకున్న సమయానికి వెళ్ళి కూర్చున్నాం. లోపల కూర్చున్న తర్వాత ఏమైందంటే, నువ్వు నన్నేం చేయలేవు అని చెప్పి అరుంధతి డైలాగ్ ఉంటుంది కదా, అక్కడ మొత్తం ఆడిటోరియం ఉలిక్కి పట్టడం చూశాను అనమాట. అలా సుభాషిణి గారి పాత్ర ఒకటి, పశుపతి మదర్ చేసిన సుభాషిణి గారి పాత్ర, ప్రతి ఒక్క పాత్ర అనమాట. ఆ ప్రతి ఒక్క పాత్ర డీటెయిలింగ్, భయపెట్టడం అనేది, భయం అనేది, ఆ భయపెట్టడం అనేది చాలా బాగా ప్రేక్షకులు భయపెట్టారు. ఏమైనా గద్వాల సంస్థానాన్ని చూపించిన విధానం కూడా, తర్వాత ఆవిడ మేధో మధురం అయిపోయిన తర్వాత నా ఊరంతా ఇలా అయిపోతుంది అనేసని తను తాను ఆత్మార్పణం చేసుకోవడం అనేది, అసలు ఒక్కొక్క సీన్ ఎండింగ్లో వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ టక 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 పడే సీన్లు, నెక్స్ట్ డాన్స్ ఏదైతే ఉంటుందో అది డాన్స్ టీచర్ ఎపిసోడ్ పీక్ అది. ఇంకా అసలు సోను సూద్ గారు నటించారా నిజంగా అఘోరీలో జీవించారా అన్నంత రేంజ్లో ఆయన మేకప్ పర్ఫార్మెన్స్. అఘోరాలకు సంబంధించి చాలా పరిశోధన చేశారు. పరిశోధన చేసింది ఒకటి, ఆవిడ అస్థికలతోనే ఆయుధం తయారై ఉంటుందన్నది ఒకటి, ఆవిడ పెయింటింగ్ ఒకటి. దాంట్లో నిజంగా కొత్తగా అంటే చదివే టైంకి నీకు ఏంటిది అనేది తత్వం బోధపడి ఉంటుందంటూ లైన్స్ చదువుతూ ఉంటే ఎక్కడి వరకు నీకు ఆశ కలిగేంత వరకు దాన్ని ఉంచేసి చివరిది కట్ చేసి మళ్ళీ చూపించడము అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్. షియాజీ షిండే గారు చెప్తూ ఉంటే, నువ్వు జేజమ్మవి అంటే నేను కాదు అనేసి అని ఇతను కత్తి విసరంగానే తను పట్టుకున్న విధానము బాగా అద్భుతం సార్. నిజంగా టేకింగ్ అనేది అద్భుతం అని అనిపించినప్పుడే, ప్రేక్షకుడు రసానుభూతి చెందినప్పుడే ఆ విజయం ఉత్పన్నమవుతుంది. నిజంగా కోటి రామకృష్ణ గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అమ్మోర్ లాంటి ఒక అద్భుతాన్ని, అంజీ లాంటి విజువల్ ఫీస్ట్ని, ఆ తర్వాత అరుంధతి
అమ్మోరు, అరుంధతి, అంజి. ఇలాంటి అద్భుతమైన ఫీస్ని అలాగే ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేని సినిమాలను అందించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సండి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.